సహాయ సహకారం కావాలన్నా కానీ మేము తప్పకుండా మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దెందులూరు నియోజకవర్గం జనసేన కన్వీనర్ కొఠారు ఆదిశేషు లడ్డు వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలకు దేవుడికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఏలూరులో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భక్తి చూపి తిరుగుల వేళ స్వామి మెట్లు కడగారని, వైసీపీ నాయకులు తమ తప్పులను ఒప్పుకుని క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కదని హెచ్చరించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో చాలా పోర్ట్ఫోలియోస్లో చాలా అవతవలు జరిగినాయి. అదేవిధంగా టీటీడీలో కూడా లడ్డు కల్తీ ఖచ్చితంగా తెలియపరచాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజలందరికీ తెలియాలి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు దెందులూరు నియోజకవర్గం తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణాలన్నీ మన నాయకుడు ఒక 2 ముక్కల్లో మనం పిలిచాము. ఇది ఆల్రెడీ వ్యక్తిగత దోషం అనేది పార్టీలో ప్రజాస్వామ్యంలో పనికిరావు. మీరు ఇవన్నీ మానేసుకొని మీరు ఈ లడ్డు వివాదం మీదే మీరు ఈ జరిగిన తప్పుల్ని ప్రజలకు వివరించి క్షమాపణ కోరుకోండి. అప్పుడు ప్రజలు క్షమిస్తారా లేదని తర్వాత జై జనసేన, జై హింద్. పాత్రికేయ మిత్రులకు మనం తప్పించున్నట్టయితే ఈరోజు ఇలాంటి స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండేది కాదు. ఇప్పటికైనా అలాంటి రాజకీయాలు చేయడం మానేసి కొంచెం మంచిగా ఆలోచించడం చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ సెలవు తీసుకుంటాం. దెర్ ఈజ్ నో ఘీ ఇన్ తిరుమల లడ్డు. తిరుమల లడ్డూలో నెయ్యి లేదు. 2024లో సిబిఐ వెళ్ళి మళ్ళీ సంప్రోక్షణ చేసి స్వామికి ప్రాయశ్చిత్త దీక్ష మళ్ళీ చేపడతారు.